అటువంటి ఢిల్లీ కూతురు మనకు నీరాజము సైద్ సాబు నా యొక్క తల్లిదండ్రులు. అటువంటి సైద్ సాబు కొడుకు ఉన్నాడు, చక్కటి మమత్ కాంచి అంటారా? ఏందిరా ఎంతుంటాయా ఈ యొక్క రాజవారితో పరిహాసమా ఇచ్చిన మాట రే ఇంకేమో కాక నీ కొనకలు ఆలకించి విడురా. అరే మహమ్మద్ ఒక్కడి కొడుకు వండుకురం ఒక్కడి సిపాయి పట్టాని కులంలో పుట్టి ఉన్నాడు పరింగి సిపాయి. నా బాబు వాడు సైజుకుల్లో పుట్టినవాడు యొక్క మమ్మల్ని కాంచి అంటారా? ఇదేను కాక ఏమిటి కారణం చక్కగా నువ్వు ఎండ వద్దలేనాయనా ఆ యొక్క 12 గడపడ సార్లు ఆడబుద్ధి ఆడలేదు కనుక పాటలు కనుక ఎందుకు వచ్చావనైనా అలాగంటే మీరు ఆలోచించమా నీవు విద్యల పైన ప్రేమ కలిగినది, చదువుల పైన శాస్త్రాల పైన భ్రాంతి కలిగినది. విద్యలు నేర్పే గురువులు నేను బుద్ధిగా చెప్పిన, చదువులు నేర్పే చదువులను చక్కగా చూపిన, తల్లి దీవెనగా బ్రహ్మ దీవెనిచ్చిన క్షేమాన వెళ్ళి లాభాన్ని వస్తున్నాం. చెంపగొడితే వచ్చగారను చెంపగొడితే బాలు నెత్తలు కానీ అంత చిన్న వయసులో విద్యల బుద్ధులు నేర్చుకుందామని ఆయన అమ్మా గణపతి గారు అలాగనే చిన్న వయసులో విద్యల బుద్ధులు నేర్చుకుందామని ఆయన ఏంటి మర్చిపోతున్నావు అమ్మా నీవు? కనపల్లి గారు కోటకు లోపల నడిచిన విద్యలు కోటి విద్యలు, ఊరికి లోపల నడిచిన విద్యలు ఆడ విద్యలు. కోటి విద్యలు నేర్చుకోండి కోట వెళుతున్నా, సైతాన్ విద్యలు నేర్చుకొని నా యొక్క ఢిల్లీ వారికి చేరని వెళ్తున్నా. కుమారా పది విధంగా చెప్పిన జాలకుండా ఆలోచించండి నాయన. వినరా వినరా వీర కుమార చక్కగానే ఎవరి పదలు తల్లి కుమారా ఆరికి నాయన బారా
పన్నెండ మోడ పాల వేడి పాలేటి దేవారే సమానో కొడగా అలాగే తల్లి సమానోరా అక్కనున్నది అగ్రారాంబేక అగ్రారామో అటెంటల పూల పూల మటమో ఆవిడకి ఎంత తల్లి హర హర వేదిక మారపాలి నవలపాలి వేదిగడ్డ అవును తల్లి వేరే గొడ్డన సమాన కలదు సమాన పక్కన అగ్రహారంపేట అగ్రహారంపేట స్కూలమఠము అవును తల్లి స్కూలమఠముల వేద బ్రహ్మలయ్య అవును వేద బ్రహ్మలు కొడుకున్నారు కోమరాయన కుమార అమ్మ తల్లి గారు ఆ యొక్క గురువులే సమాన కానీ ఎటువంటి విద్యాభ్యాసం నేర్పుతారమ్మా 7 ఏళ్ల చిన్న బాలికల విద్య నేర్పుతాడు 12 ఏళ్ల బాలికల చదువు నేర్పుతాడు కత్తు సాధన రాడు సాధన కాడు నేర్పుతాడు బాగు సాధన బంధుకు సాధన బాగా నేర్పుతాడు ఆయన కుమారా అమ్మ తల్లి గారు అలాగనైతే నా మాటలను ఒక తరాలకి అయితేనే వంటల వండి పాలే గట్టిగా దేవుని తుమ్ముతున్న సేమన పోయేసి వనరాండి అలాగే తల్లి